జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం మనకి ఈ 2025 సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం. ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది, అసలు ఏమిటి, గ్రహాల స్థితిగతులు ఏమిటి, ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశి వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి బాగుంటుంది దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టు దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి, ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి, ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది. గురువు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి 14 నెలల నుంచి 16 నెలలు 17 నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది. స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం చూసినప్పుడు సంవత్సరాల్లో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు. అలానే ఇప్పుడు 2025 సంవత్సరం మే నెలలో గురువు మార్పిడి జరిగింది. ఎక్కడి నుంచి? వృషభ రాశి నుంచి మిథున రాశికి. అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి, ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు. అలాగా పరిగణన తీసుకున్నట్టయితే గనక ఇప్పుడు మనకి అక్టోబర్ 18వ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది. ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే 45 రోజులు ఉంటాడు. మళ్ళీ డిసెంబర్ 5, 2020 సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించేటువంటి నెల ఈ ఒక 40 రోజుల సమస్య కాదు కదా. ఈ 40 రోజులతో బేస్ చేసుకొని రానున్నటువంటి కాలం మొత్తం కూడా మనకి రానున్నటువంటి 2025 సంవత్సరం వరకు కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశీలన తీసుకున్నట్టయితే కనుక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారు అయితే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా. ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం. అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ, యజ్ఞ, యాగ, హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్టదైవానికి, కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి. అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు, గురువు నీచంలో ఉన్నా, గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తనంలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గినా కూడా 360 డిగ్రీ నుంచి 10,030 డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురువు వలన తగ్గుతుంది. అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువుకు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువుకు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎల్లో సఫేడ్ అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది. మీ అందరికి మాక్సిమం తెలుసుంటుంది. కనక పుష్యరాగం అని ఉంటుంది. ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది. అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది. దాంట్లో చంద్రుడు, శుక్రుడు, అలానే గురువు, బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాశులు కొన్ని ఉంటాయి. అందులో మీరు పర్సనల్ హారోస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికొస్తుంది. 200 నుంచి 3 క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. చూపుడు వేలికి, కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి. అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి. పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు, వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది. ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మీద చేసేటువంటి ఆస్కారం, అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములు ఉంటాయి. మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసి ఉంటాయి. ఈ పసుపు కొమ్ములు ఒక 2 లేదా 4, 3 తీసుకోకూడదు. 2 లేదా 4 కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం, చంద్రుడు ఆధీనంలో ఉంటారు. కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని 3 లేదా 2 లేదా 4 ఒకటి ముడుపులా కట్టాలి. దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి. దాంట్లో పోగలు ఒక్కలు అంటారు కదా, అవి ఒక 2 వేయాలి. దాంట్లో గసగసాలు ఒక 2 గసగసాలు ఒక చిటికెడు వేయాలి. చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి.
ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాం కదా, ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం, కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. అవి ఎలాంటి, మనం ఇంకా జాస్తం అనుకున్నాం కదా, భార్యాభర్తల మధ్యన ఎడబాటు, పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది. మొదటి రెమెడీ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికెడు, గంధం ఒక చిటికెడు, అలానే విభూతి ఒక చిటికెడు, అలానే మనకి ఇంట్లో పట్టం వేసుకుంటాం ముగ్గు అంటారు, ఆ ముగ్గు ఒక చిటికెడు, మాము అని దొరుకుతుంది. లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది. ఈ చాక్ పీస్ ఒక ఒక లైడి అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక పీస్ అనమాట, అంటే ఒక ముక్క, చాక్ పీస్ ఒక ముక్క. ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ పీస్ అయినా సరే మీరు దాంట్లో కట్టాలి. అలానే ఒక 11 రూపాయల కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు, 11 రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి. దాంట్లో కరివేపాకు ఉంటుంది, మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి. ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకి సంబంధించినటువంటి ఏంటంటే కదా, గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అందరూ అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు, గుడ్డిళ్ళు, పెసలు అనుకుంటారు. కాదు, గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు. ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనకి తెలుసుంటది, గట్టిగా ఉంటే బఠానీలు, వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టిగా అనిపిస్తాం అనమాట. అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు. కాబట్టి ఆ బఠానీలు ఒక దోచెడు అంటే ఒక 20 గ్రాముల నుంచి 50 గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బ్లౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి. ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది గురుబలం లేకున్నవాడు, గురువు వచ్చస్థితిలో ఉన్నవాడు, గురువు నీచ స్థితిలో ఉన్నవాడు, గురువు దశ నడిచేవాడు, గురువు అంతర్దశ నడిచేవాడు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం. ద్వాదశ రాశిలో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి గురు సంచారం వలన ఎలాగా మంచి ప్రయోజనాలు ఉంటాయి, ఎలాంటి జరుగుతుంది ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక మకర రాశి వారికి గురు సంచారం వలన మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఒక నెల చూసుకున్నట్టయితే కనుక 9వ స్థానంలో ఉంటాడు. 9వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంతమంది మంచి జరగవచ్చు అని అనుకోవచ్చు. ఎలాంటి విషయాలు మంచి జరుగుతుంది? వెళ్ళిపోయిన భార్య తిరిగి రావడం, వెళ్ళిపోయిన భర్త తిరిగి రావడం, పారిపోయినటువంటి పిల్లలు తిరిగి రావడం, పెద్దవాళ్ళని బడిగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు గురుబలం అనేది ఉంటుంది. గురుబలం మీకు ఉండాలంటే కనుక ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి మీ తల్లిదండ్రులకి దీవెన తీసుకోండి, మీ తల్లిదండ్రుల కాళ్ళకి పాదాలకు నమస్కారం చేసుకుంటే కనుక గురుబలం బాగుంటుంది. మకర రాశి వారికి బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిగా పరిహారం చెప్పేసా, అయితే ఇంకో పరిహారం కూడా చివరిలో చెప్తా. అయితే తల్లిదండ్రులు పూజించేటువంటి వారికి గురుబలం బాగా ఉంటుందంట. గురుభ్యుని అంటే మనకి ఏదైతే పాఠ్యాలని ఉపాధి చేసేవారికి కానీ అధ్యాపకులకి కనుక మీరు నమస్కారం చేసుకున్నట్టయితే కనుక వారిని ప్రేమానురాగాలతో ఆప్యాయతతో కనుక మీరు ఉన్నట్టయితే కనుక, అంటే ఎఫ్ఐఎస్ పెట్టుకుని లవ్ చేయమని కాదమ్మా, మీరు గురువుని గురువుగా భావించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. గురువు దగ్గర పెద్దలు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకని గురువుని పూజించడం వల్ల కూడా మనకి దేవుని యొక్క అనుగ్రహం దొరుకుతుంది. దేవుని దగ్గరికి మనం డైరెక్ట్ వెళ్ళలేం. కాబట్టి గురువు యొక్క అండదండలతో, గురువు నేర్పేటువంటి విద్యా బుద్ధులతోనే మనం ఆ దేవుని యొక్క దర్శనం చేసుకోవాలి. కాబట్టి గురువుని మేము ప్రేమించినట్టయితే కనుక, ప్రేమ అంటే మీరు అనుకున్న ప్రేమ కాదు, ప్రేమ అంటే ఆప్యాయత, అనురాగం, అలాంటి ప్రేమను కనుక మీరు చూపించినట్టయితే కనుక, గురువు మీద మంచి భావం మీకు ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ ఒక దేవుని అనుగ్రహం మీకు లభిస్తుంది. కాబట్టి గురువుని ప్రేమిస్తే కనుక మీకు మంచి జరుగుతుంది. ఇది మకర రాశి వారికి ఒక పరిహారం చెప్పొచ్చు. ఇకపోతే మకర రాశి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే కనుక ఈ యొక్క అక్టోబర్ 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా గురు సంచారం కర్కాటక రాశిలో ఉంటుంది. ఈ తర్వాత కూడా గురు సంచారం మిథున రాశిలో ఉంటుంది. కాబట్టి ఈ మేర కర్కాటక రాశి వారికి అయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది చెప్పొచ్చు. ఎలాంటి మంచి జరుగుతుంది కనుక ఆస్తుల నష్టాలు పోయినా, భార్యలు దూరమైన, భర్తలు దూరమైన కూడా, పిల్లలు పెద్దలు దూరమైన కూడా మీ అందరికీ ఒక దాటికి చేర్చడానికి, ఉమ్మడి కుటుంబంలో ఉండేదానికి మీరు మళ్ళీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అలానే ఈ యొక్క గురు బలం మీకు తగ్గడానికి, మీకు ఉన్నటువంటి చెడు వ్యసనాన్ని ఒకటి వదిలిస్తే గురువు యొక్క యోగం, గురువు యొక్క బలం తగ్గుతుంది. ఎందుకంటే మీ చెడు వ్యసనాన్ని వదిలేకపోతే కనుక అవన్నీ తగ్గుతాయి. కాబట్టి మీ చెడు వ్యసనాన్ని ఒకటి వదిలేయండి, ఏదైనా ఒక మంచి పని చేయండి. ఖచ్చితంగా దాని వల్ల మీకు గురి బలం అనేది ఎక్కువ చేసి పెళ్లి కాని వారికి పెళ్లి చేస్తారు. అలాగే పెళ్లి అయిన వారికి పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది. లైఫ్ లో సెటిల్ అయ్యేదానికి ఒక ప్రయత్నం అని చెప్పేసి అనుకోవచ్చు. చాలా మంది కలిసి వచ్చేటువంటి అదృష్టం ఉంది. అదే మకర రాశి యోగం బాగా గమనిస్తుంది. యోగంలో తెచ్చేది కనుక మీకు మహాహంస పురుష యోగం అనేది ఒకటి ఉన్నది. అది గురు సంచారంలో 45 రోజుల పాటు ఉంటుంది. ఆ యోగం
ఎప్పటి నుంచి అప్పుడు అక్టోబర్ 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు మకర రాశి వారికి ఆ యోగం ఉంది కాబట్టి ఆ యోగం కూడా మీకు యోగించాలి కాబట్టి ఆ యోగం యోగించాలంటే కూడా మీకు సరిగా ఉండాలి, మీరు చేసే పనులు నిజాయితీగా ఉండాలి, మీరు చేసేటువంటి దేవుని యొక్క అనుగ్రహంతో ఉండాలి. మీకు దేవుని ధ్యానంలో ఉండే ప్రతిరోజు కూడా వినాయక స్వామిని పూజించుకునే ఎక్కువ కూడా వినాయక స్వామి గణితార్థాలంతో పూజించండి. గోరుగొట్లు ఆవుకి తినిపేది గురువారం రోజున మీకు గురి యోగం అనేది లభిస్తుంది. అలానే ఓం భీం బృహస్పతాయ నమః, ఓం భీం బృహస్పతాయ నమః అనే బీజ మంత్రాన్ని 116 సార్లు మీరు జపం చేసుకున్నట్టు ప్రతిరోజు కూడా మీకు మంచి దానికి కొంచెం చెరుకు రసం ఉంటుంది. చెరుకు రసం మీకు అందరికన్నా ఐడియా ఉంటుంది కదా, ఆ షుగర్ కలెన్ జ్యూస్ అంటారు. ఆ షుగర్ కలెన్ జ్యూస్ ని తీసుకొని చేతిలో పెట్టుకొని మంత్రాన్ని పాలన చేసుకొని మీరు భుజించినట్టు స్పీకర్ తాగినట్టయితే కనుక మీకు ఆ గురి యొక్క అశుభ దృష్టి తొలగి శుభ దృష్టి మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఆ లంగ్స్ లో ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉన్నాయి కాబట్టి దాని రకం ప్రికాషన్స్ అయితే మీరు తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి దానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆమె ప్రయత్నం చేసి గురువుకు సంబంధించినటువంటి యోగం మీకు యోగించాలంటే కనుక ఖచ్చితంగా పవిత్రంగా మీకు నచ్చినటువంటి విధంగా అందరూ మెచ్చుకునే విధంగా మీరు మారాలి, ఉండాలి కూడా. అప్పుడే మీకు గురువుకు సంబంధించి యోగం మీకు వరిస్తుంది, పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టారు మీరు లైఫ్ లో సెటిల్ అయ్యడానికి కూడా మంచి ఆస్కారం మార్గాలు అవకాశాలు దొరికేదానికి అవకాశం ఉంది. అన్ని రంగాల్లో ఉంటున్న వారందరూ కూడా మీరు చిన్న పరిమాణం చూసిన అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి గురు సంచారం 18వ తారీఖు అక్టోబర్ నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కర్కాటక నుంచి మళ్ళీ మిథున రాశిలో ఇంకొక సంవత్సరం పాటు కొనసాగేలా ఉంది. కాబట్టి ఆ కొనసాగేదానికి మీకు అన్ని రకాల బాగుంటుంది కూడా ఈ చిన్న పరిహారం చేసుకున్న అదృష్టవంతులు అవ్వచ్చు మకర రాశి వారు.